హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాపరిప వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు షోర్ టెంపుల్, తర్వాత బటర్ బాల్, సీతాదేవి స్నానం చేసిన కొలను, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం పంచరథాలు అనే ప్లేస్కి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత షాప్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకు బుజ్జి బుజ్జి సనికెట్ రాళ్ళు, తిరగళ్ళు, రుబ్బుడు రాళ్ళు, సో ఇవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి, కానీ మళ్ళీ చిన్న సైజుల్లో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వెళ్ళే దారిలో అంతా కూడా చిన్న చిన్న షాప్స్ ఉండడం వల్ల మనం ఏదైనా కావాలంటే ఇక్కడ గుర్తుగా ఏదైనా కొన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే శిల్పులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. అదేవిధంగా పంచరథాలు ఎదురుగా కూడా చాలా పెద్ద షాప్ ఉందన్నమాట. అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్ వచ్చి 40 రూపీస్. 40 రూపీస్ ఇది ఒక్కటి చూడడానికి కాదు, ఇక్కడ ఉన్న 3-4 టెంపుల్ని చూడడానికి ఒకే టికెట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు పంచరథాల దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా మూవీస్, మన ఓల్డ్ మూవీస్ కన్నా చూసుకున్నట్లయితే ఎక్కువగా చెన్నైలో ఈ మహాబలిపురంలో తీసుంటారు. ఇక్కడ పాండవులకి గుర్తుగా 5 పంచపాండవులు గుర్తుగా 5 ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక చిన్నది మాత్రం పార్వతి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కార్వింగ్ అయితే నిజంగా ఇవన్నీ కూడా రాళ్ళు ఎక్కడున్న రాళ్ళు అక్కడే చెక్కేసినమాట అనమాట. ఏవి అక్కడి నుంచో తెచ్చి పెట్టి చెక్కినవి కాదు, మొత్తం కూడా స్టోన్ అనమాట. ఇది ఆ స్టోన్నే ఈ విధంగా చెక్కారు. ఈవెన్ లేపాక్షిలో కూడా ఒకే స్టోన్తో ఒక పెద్ద నాగపడిగా ఉండి శివలింగం ఉంటుందన్నమాట. సో అలా స్టోన్ కార్వింగ్ చూడాలంటే మహాబలిపురం తర్వాతే ఏదైనా. సో రకరకాల టెంపుల్స్ మనం చూసుండొచ్చు, కార్వింగ్ చాలా ఉండొచ్చు, కానీ ఇక్కడ న్యాచురల్గా ఏర్పడిన రాళ్ళని కూడా ఎక్కడ రాయినా చెక్కేస్తుంటారనమాట. అలా ఉంది ఇక్కడ. అంతేకాకుండా ఏదైనా చిన్న ట్రిప్ వేసుకోవాలంటే కూడా ఈ మహాబలిపురం తర్వాత మనం అక్కడ బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అది బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా చుట్టూ చాలా పెద్ద ఏరియా, గ్రీనరీ అయితే అదిరిపోతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు అని చెప్పాలి. మనం ఇలా 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోదాం రండి. మహాబలిపురంలో శిల్పుల నైపుణ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ దేవుళ్ళు కానీ పూజలు కానీ ఏమీ జరగవు. జస్ట్ చూడ్డానికి ఈ టెంపుల్ని ఎలా వాళ్ళు చెక్కారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మహాబలిపురం చూడడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. మహాబలిపురం చూడడానికి 1 day సరిపోతుంది. ఇది చెన్నైకి అతి సమీపంలో ఉండడం వల్ల చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా అలా వెళ్ళి రావచ్చు అన్నమాట. ఇక్కడ ఏ మాత్రం మీరు ఆ సరౌండింగ్స్కి వెళ్ళినా లేదా ఎప్పుడైనా అవకాశం ఉండి వెళ్ళినా మాత్రం నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి కట్టడాలు చూడాల్సిందే అనిపిస్తుంది. ప్రతి కట్టడం వెనుక ఒక్కొక్క కథ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న 5 రథాలు పంచపాండవులకి గుర్తుగా పేరు పెట్టారనమాట. లాస్ట్లో ఉన్న చిన్న రథం మాత్రం ద్రౌపది పేరులో ఉంది. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కట్టడం కూడా ఒక అద్భుత ఖండం అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నుంచి మనకు ఫిబ్రవరి దాకా ఉంటాయి అన్నమాట. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious,
hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confident. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, అది చూడడానికి వెళ్తూ ఉన్నాం. దానితో పాటు ఇక్కడ ఒక లైట్ హౌస్, కొత్తగా కట్టిన లైట్ హౌస్ ఉంది. పాత లైట్ హౌస్ టెంపుల్ రూపంలో ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మామూలుగా అరుణాచలంలో పైన దీపం అని చెప్పి వెలిగిస్తూ ఉంటారు కదా, పెద్ద ఒత్తేసి అది రాత్రంతా వెలుగుతూ ఉండేలాగా. అలా పైన వెలిగించే వాళ్ళంట ఆ రోజుల్లో. చూసారు కదా దీనిపైన. అప్పుడు చుట్టూ మహాబలిపురం చుట్టూ వెలుగు వచ్చేదనమాట. లైట్ హౌస్ ఎలానో అలా అప్పుడు అది పనిచేసేదంట. సో అట్లా ఆ రోజుల్లోనే వాళ్ళ స్టైల్లో లైట్ హౌస్ తయారు చేసుకున్నారు. ఇప్పుడున్న లైట్ హౌస్ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది దాని పైకి కూడా ఎక్కచ్చు అనమాట. మనం ఎక్కి చూడొచ్చు చుట్టూ సముద్రాన్ని. అదేవిధంగా సముద్రంలో వచ్చే నావలకంతటికి కూడా అది ఐడెంటిఫికేషన్ లాగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చుట్టూ ఏ కొండ చూసినా ఎక్కడో ఒకటి కొద్దిగైనా శిల్పం చెక్కే ఉంటారు. తర్వాత ఇక్కడ కింద ఈ పెద్ద రాయిని కింద స్తంభాల్లాగా, లోపల చిన్న చిన్న గుహల్లాగా, తర్వాత గోడలకి అంతా చెక్కున్నారు. తర్వాత అదేవిధంగా దాని పైకి వెళ్ళి కూడా ఆ వ్యూ అనేది చూద్దాం. మొత్తం స్టెప్స్ దగ్గర నుంచి రాళ్లతోనే ఉంటాయి. ఇక్కడ మొత్తం చిన్న చిన్న గుహల్లాగా చెక్కున్నారు. రాళ్ళు చూసారా ఈ విధంగా. ఇక్కడంతా అన్నీ కనుమరుగైపోయినట్లు అనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్క శిల్పం కూడా క్లారిటీగా అయితే ఏం లేదు. మోస్ట్లీ నీళ్ళ తాకిడో ఏంటో తెలియలేదు. అలా
అయితే అదిరిపోతుంది కదా, పైనుంచి అయితే దూరంగా సముద్రం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి 4 వైపులా కూడా ఇటువైపు చూసినా కూడా అందం కన్నుల విందు చేస్తూ ఉందన్నమాట. తర్వాత ఈ రోజుతో మనం మహాబలిపురంకి 3 వీడియోలు పెట్టాను కదా, ఆ 3 వీడియోలతో మహాబలిపురం నేను చూడడం అయిపోయింది. 1 డేలో అంతా చూసేయచ్చు అన్నమాట. కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ మనం అక్కడ సముద్రం దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో పాండిచేరిలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. మహాబలిపురం వీడియోస్ ఎలా అనిపించాయి అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.